ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు గతంలో చూశారు గ్రీవ్స్ ఆటో బాడీ అనేది నేను తీసుకొచ్చి ఫిట్టింగ్ చేస్తానని చెప్పిన కదా, అది వచ్చేసి పార్ట్ 1, ఇది వచ్చేసి పార్ట్ 2. ఇందులో వచ్చేసి దీనికి మనం ఏమేమి ఫిట్టింగ్ చేసాము, కొత్త పార్ట్స్ ఏం వేసాము, దీనికి ఎలా ఉంది చేసినాక అని చెప్పేసి మొత్తం కూడా చూద్దాం. తర్వాత వచ్చేసి దీని రేట్ ఎంత అయింది, ప్లాస్టిక్ కల్లా ఏ పార్ట్స్ చేసామని చెప్పేసి ఇందులో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం గ్రీవ్స్ వెహికల్ తయారు చేసిన చూడండి ఎలా ఉందనేది. ఇది వచ్చేసి దీనికి కొత్త డూమ్ వేసినాం. తర్వాత వచ్చేసి కొత్త లైట్లు క్యాప్లతో సహా మొత్తం కూడా ఫిట్టింగ్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయి అనేది. సైడ్ ఇండికేటర్స్తో సహా చూడండి ఎలా ఉందనేది. కంపెనీ అనమాట పార్ట్స్, ప్రతి పార్ట్ కూడా మనం వినియోగించేది ఒరిజినల్ అనమాట, మామూలు అనేది వినియోగించం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒరిజినల్, చూడండి ఎలా ఉందనేది. తర్వాత వచ్చేసి దీనికి ఫ్రంట్ మెయిన్ గ్లాస్ కూడా సీల్ గ్లాసు, డబుల్ గ్లాస్ అనమాట ఒరిజినల్ది. తర్వాత వచ్చేసి సైడ్ చూసుకొని చూడండి ఎలా ఉన్నది. దీనికి పాత హ్యాండిల్ ఇచ్చాము. తర్వాత వచ్చేసి ఇందులో డాష్ బోర్డ్ అనేది కొత్తది అనమాట. తర్వాత వచ్చేసి ఇందులో ఈ యొక్క మీటర్ కూడా కొత్తదే, లేటెస్ట్ మోడల్, ఇది కూడా గ్రీవ్స్ కంపెనీ వాళ్ళదే. తర్వాత వచ్చేసి ఈ చౌక్ లెవరు అండ్ అవటర్లు మొత్తం కూడా కొత్త వేసిను. తర్వాత తాళం కిట్ కూడా ఒరిజినల్ది, కొత్తది అది కూడా. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకా దీనికి నెక్స్ట్ చిన్న స్క్రూ ఫిట్టింగ్ ఉంది, అది నెక్స్ట్ చేపిద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయినమాట. ఇంకా ఈ బండికి చేపించేయి అదొకటే కాకుండా ఇంకా దీనికి సైడ్ మిరర్స్, తర్వాత వచ్చేసి మన ప్లాట్ఫామ్కి లెఫ్ట్ రైట్ మ్యాటు, తర్వాత ఒక 5,000 రూపాయల పని ఉంటుంది అనమాట, చిన్నవి అది కూడా. తర్వాత వచ్చి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బ్రేక్ కిట్ మాత్రం మనం పాతకి ఇచ్చేసాం. తర్వాత సెల్ఫ్ మనం ఆ రోజు ఏం చెప్పినాం, వీడియోలో ఏం చెప్పినా, సెల్ఫ్ బండి కండిషన్లో ఉండాలని చెప్పేసి ఇలా ఈ యొక్క వెహికల్ ఓనర్ చెప్పిండు, అలానే షిట్ చేద్దామని చెప్పిన అనమాట. దీనికి కొత్త సెల్ఫ్ మోటార్ తీసుకున్నాం ఒరిజినల్ది. తర్వాత వచ్చేసి బ్యాటరీ కూడా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పవర్ జోన్ కంపెనీ, వాళ్ళకి తెలిసిన ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. ఇది పవర్ జోన్. రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఈ యొక్క పైపులు అనేది ఎలింగ్ చేయించారనమాట, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది కుంగిపోకుండా ఇక్కడ. ఓకే, సీట్ చూసుకుంటే ఇది నెక్స్ట్ దీనికి స్పాంజ్ అనేది కుట్టిస్తారన్నమాట సీట్ అనేది. ఇంకా చూసుకుంటే ఇది రేరు బ్యాగ్ మన గ్లాస్ కూడా ఫిట్టింగ్ చేయించను. ఇక్కడ పాత దాన్ని బీకేసి ఫిట్ చేస్తామని చెప్పినాం కదా, అదనమాట. ఇది పాత వెహికల్ది. తర్వాత చూసుకుంటే క్యాబిన్, ఆ రోజు మనం క్యాబిన్ అనేది ఫిట్ చేయలేదు కదా, ఈరోజు ఫిట్టింగ్ చేయించాం. దీని కింద ఎలా ఉంటుందని చెప్పి కింద వచ్చేసి ఎలా ఉందన్నమాట. చూసారా, దీనికి ఎక్కడికక్కడ వెల్డింగ్లు పెట్టి మంచిగా స్టాండర్డ్గా హెవీ స్క్రూ ఫిట్టింగ్ చేసి దీనికి ఇలా సెట్ చేయించాం. లెఫ్ట్ అండ్ రైట్ ఈ యొక్క మడ్గేర్ కూడా 2 వేసినాం అనమాట, లెఫ్ట్ రైట్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ మ్యాట్ కూడా వేసినాం అనమాట, డస్ట్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోకుండా. తర్వాత వచ్చేసి దీని కింద చూసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట పిల్ల సెట్టింగ్ అనేది మొత్తం. తర్వాత వచ్చేసి లోపల చూద్దాం ఎలా ఉంది. ఫస్ట్ మనం డోర్ తీసేద్దాం. డోరు చూడండి, డోర్ కూడా 1 ఇయర్ కింద చేయించున్నాం. దీని లోపల ట్రక్ అనేది మొత్తం హెవీ రేకేసి చూడండి ఎంత హెవీగా ఉందని చెప్పేసి. డోర్ కూడా మామూలు హెవీ ఉండదు అనమాట. లోపల ఎల్బద్దలు వేసి లోపల ఇలా చుట్టూ కూడా వెలింగ్ చేయించను. 1 ఇయర్ నుండి ఇంత వాటర్ తడిచినా కానీ ఖరాబ్ కావడం అనేది లేదు. ఓన్లీ లైట్ వెయిట్ తుప్పు అనేది ఉంటుంది అనమాట దేనికైనా వాటర్లో దిగే వాళ్ళకి. ఇక లోపల చూడండి ఇంజిన్ ఫిట్టింగ్ ఎలా ఉందని చెప్పేసి. దీనికి ఇక్కడ మనం ఈ ట్రక్ పెట్టినప్పుడు బాడీకి ఛాయిస్కి అండ్ ఈ యొక్క ట్రక్ అనేది వైబ్రేషన్ అనేది రాకుండా కేడ్ కాకుండా ఈ యొక్క బ్యారెట్ బెల్ట్ అనేది వేయించినాం అన్నమాట. చూడండి చుట్టూ కూడా ఇది ఉంటుంది. తర్వాత వచ్చేసి లెఫ్ట్ రైటు ఇలా ఉంటుంది వెల్డింగ్ టాకాలు వేసి. ఇక మనకు ట్రక్ ఏదైతే ఉందో అది కింద కూడా వైబ్రేషన్ అనేది రాదన్నమాట, ప్లస్ రన్నింగ్లో కూడా రావట్లేదు. దీనికి వేయించిన పాటు కొత్తవి వచ్చేసి ఎలక్ట్రిషన్లో ఏదో లైట్లు కొత్తవి. తర్వాత వచ్చేసి వైరింగ్ కిట్ కొత్తది, బ్యాక్ సైడ్ వైరింగ్ కిట్ కూడా కొత్తది. తర్వాత వచ్చేసి మన బ్యాటరీ కొద్ది అండ్ సెల్ మోటార్ కొద్ది, కీ తాళం కూడా కొద్ది అనమాట. చూడండి ఒకసారి దీని వైరింగ్ సిస్టమ్ ఎలా ఉందని చెప్పేసి దగ్గర చేస్తున్నాను అంటే. ఈ కాయలు కూడా ఇక్కడ కొత్త వేయించను, వైరింగ్ చూడంత నీట్గా సెట్ చేశారని. ఇక్కడ కూడా సెల్ మోటార్, ఇక్కడ ఈ రెడ్ వైర్ కూడా చూడండి, ఇది కూడా మన మెయిన్ వైరు క్లాంపు సెల్ మోటార్ పడుతుంది కదా, ఈ రెడ్ వైరు మెయిన్ వైర్ కూడా కొత్తది వేయించిన అనమాట. ఎందుకంటే సెల్ఫ్ అనేది ఎక్కడ డ్యామేజ్ ఉన్నా కానీ మోటార్ ఈ యొక్క మెయిన్ వైర్ అనేది సెల్ఫ్ అనేది కరెక్ట్ కాదనమాట. అందుకే ఈ మెయిన్ వైర్ కూడా తీసేసి కొత్త కంపెనీ వేయించినాం. తర్వాత ఎర్త్ వైర్ కూడా మైనస్ వైర్ కొత్త వేయించినాం అనమాట. ఇప్పుడు 0+ నుండి మళ్ళీ తిరిగి వచ్చేసి మైనస్కి వచ్చేసి ఫ్రీగా సెల్ఫ్ అనేది అవుతుంది అనమాట, ఎటువంటి ఇష్యూస్ అనేది లేకుండా. ఓకే, తర్వాత వచ్చేసి ఇంజన్ అనేది వైబ్రేషన్ రాకుండా ఇంజన్ బెడ్లు 2 కూడా కొత్త వేసినాం. ఇందులో అవర్లు ఏ ఒక్క అవర్ కూడా పాతది లేకుండా మొత్తం కొత్త అవర్లు వేసినాం అనమాట. దీని ఇంజన్ మార్చి క్లచ్ బెడ్ వేసి కండిషన్లో మొత్తం సెట్ చేసి ఉంచినాం. తర్వాత వచ్చేసి ఛాయిస్ బెడ్ కూడా దీని అదివరకు ఈ బండికి మేము గత వారం కింద వేసినాం, అయ్యే బెడ్లు తీసుకొచ్చి దీనికి వేసినాం అనమాట. హైట్ కూడా
సరిపోనుంది, దీని హైట్ కూడా సరిపోనుంది. చూడండి ఎంత గ్యాప్ ఉందని చెప్పేసి. మినిమం 5 ఏళ్ళు పడుతున్నాయి. లోడ్ వేస్తే ఒక 2-3 ఏళ్ళు డెడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి లెవెల్ వచ్చేసింది. మనం ఇందులో వేసింది మీకు పార్ట్ 1లో కూడా చెప్పినమాట. ఇందులో ఏదైతే కూలింగ్ రేకులో బెడ్ ఉంటుందో అండ్ బెడ్ అండ్ రేకు అండ్ సెల్ మోటార్ కొత్త తెప్పించినా మొత్తం కూడా సెల్ఫ్ కండిషన్లో పెట్టించినాం. ఇప్పుడు వచ్చేసి బండి మొత్తం తయారు చేసిన తర్వాత ఎలా ఉంది ఒకసారి చుట్టూ దీన్ని చూడండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు, ఇది వచ్చేసి రైట్ సైడు. ఇప్పుడు ఇంజిన్ ఒకసారి కింద నుండి చూద్దాం బ్యాక్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇది ఇంజిన్ అనమాట. చూడండి ఇంజిన్ కూడా సర్వీసింగ్ చేయించి పెట్టాం. లెఫ్ట్ రైట్ ప్లాంజరు అండ్ రైట్ సైడ్ కూడా ప్లాంజర్ అనేది కొద్ది వేసిన అనమాట. లెఫ్ట్ రైట్ ప్లాంజర్లు మాత్రం బరాబర్గా ఉండాలి మనకి. ఎందుకంటే నాకు ఇది వాటర్ ప్లాంట్ బండి కాబట్టి మెయిన్ దీనికి చూసుకోవాల్సింది ప్లాంజర్లు అనమాట. లెఫ్ట్ రైట్ ప్లాంజర్లు హెవీ వేసిన ఏది ఇప్పుడు న్యూ మోడల్లో అప్పి క్లాసిక్ 2023 మోడల్కి వచ్చిన క్లాసిక్ వెహికల్కి వచ్చే ప్లాంజర్లు అనమాట. ఇవి ఏంటంటే మన ఓల్డ్ మోడల్తో పోల్చుకుంటే హెవీ ఉంటాయి అనమాట. ఈ తొందర ఖరాబ్ కావు. అందుకే నేను ఇలాంటి వాటర్ ప్లాంట్ బండ్లకి నేను ఇలాంటి ప్రిపేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి మొత్తం టోటల్ చూసుకుంటే ఈ బాడీ ఛాయిస్ వచ్చేసి మెయిన్ ఛాయిస్ వచ్చేసి ఇది అక్కడ నుండి తెప్పించేసరికి మనకు కంపెనీ నుండి తెప్పించిన కాబట్టి ఇది మొత్తం మన దగ్గరికి చేరేసరికి ట్రాన్స్పోర్ట్ అయితే అదైతే మొత్తం ఖర్చులు వచ్చేసి ₹1,00,000 దాకా పడింది అనమాట. 1000 అటు ఇటు. తర్వాత వచ్చేసి దీనికి ఇంకా మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఈ ఛాయిస్ కాకుండా దీనికి మనం సెల్ మోటార్ అండ్ బ్యాటరీ అండ్ వైరింగ్ కిట్, ఈ డాష్బోర్డ్లో మీటర్ వచ్చేసి ఇవన్నీ మొత్తం వచ్చేసి ఒక 20 అనమాట. తర్వాత మా ఛార్జీ వచ్చేసి దీనికి మనం ఎప్పుడు రెగ్యులర్ చేసే వెహికల్ కాబట్టి దీనికి వచ్చేసి 5,000 తీసుకున్నాం. తర్వాత వెల్డింగ్ వాళ్ళు ఖర్చు దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ వాళ్ళు ఒక 5,000 తీసుకున్నారు. మొత్తం కలిసి 1,30,35 అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది ఈ యొక్క గ్రీవ్స్ ఆటో మళ్ళీ రీకండిషన్ చేసేసరికి వచ్చిన ఖర్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. బరాబర్గా మీకు రిప్లై అనేది అమ్మటే వచ్చింది అనమాట. చిన్నదైతే రిప్లై అనేది చెప్తా. లేదు మీ కామెంట్ మీద ఏమైనా వీడియో మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటే మాత్రం నేను పెద్దగా వీడియో అనేది తీసి ఒక 2-3 రోజుల్లో పెడతాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.